నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట మాటదాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు, డిఎస్పీలు, డిఐజీలు, ఎస్పీలు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నా? తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి అయితే. జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానాడు పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనలోళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తున్న ఏలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు, అది ఏం పరిశీలిస్తాడో, ఏం చెప్తాడో అవి చేద్దాం. మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్షణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తుంది. అమ్మ మీరు పెద్ద గొప్పళ్ళు పోటుగాళ్ళలాగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలు లక్షణ అని చస్తంటే ఇవాళ మీ యువగళంలో తిరిగావు. ఏదన్నా యువగళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. లేదా లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్న ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు.